అత్యంత పురాతనమైన 3 హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం. నంబర్ 3 దశావతార ఆలయం, దేవ్ఘాట్ ఉత్తరప్రదేశ్లోనిది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 500 సంవత్సరంలో నిర్మించారు, అంటే సుమారు 1525 సంవత్సరాల పూర్వం. ఆలయ గోడలపై విష్ణువు యొక్క అవతారాలు మత్స్య, వామన, నరసింహం కనబడతాయి. ఇది గుప్తుల కాలంలో నిర్మించబడిన మొదటి రాతి నిర్మాత ఆలయాల్లో ఒకటి. నంబర్ 2 ముందేశ్వరి దేవి ఆలయం, కైమూర్ జిల్లా, బీహార్లోనిది. ఈ ఆలయం 1108 సంవత్సరంలో నిర్మించబడింది, అంటే సుమారు 1517 సంవత్సరాల పూర్వం. శివుడు మరియు దుర్గాదేవి ముందేశ్వరి ఈ ఆలయ దేవుళ్ళు. ఇది ప్రపంచంలో నిరంతర పూజలు జరుగుతున్న అతి పురాతన హిందూ దేవాలయం. నంబర్ 1 గూడిమల్లం పరమేశ్వర ఆలయం. ఈ ఆలయం గూడిమల్ల గ్రామం, తిరుపతి సమీపం, ఆంధ్రప్రదేశ్లోనిది. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో నిర్మించబడింది. పాకిస్తాన్లోని 3 అత్యంత శక్తివంతమైన హిందూ దేవాలయాల గురించి వివరిస్తూ ఒక వీడియో చేశాను. ఫుల్ వీడియో మన ఛానల్లో అవైలబుల్ ఉంది. దాని లింక్ స్క్రీన్ మీద కూడా కనబడుతుంది, వెళ్ళి చూసేసేయండి.